మీరు ఏదైతే స్టార్ సిస్టమ్ ప్యారలల్గా ఉన్నది కన్వెన్షనల్గా మనకు వస్తూ వచ్చింది చెప్పారు, అది అసలు ఏమైనా షేక్ అయిందా ఈ గత ఐ వుడ్ సే ఒక 20 ఫిల్మ్స్ తీసుకోండి, పెద్ద ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ కేజీఎఫ్లు అవి ఇవి, బట్ అసలు ఏమైనా షేక్ అయిందా స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే థాట్ ప్రాసెస్ వచ్చిందంటారా? అంటే వాళ్ళనే పెట్టి మళ్ళీ అక్కడ అక్కడ ఒక పాయింట్ ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి, ఒక సినిమా విపరీతంగా చేసింది, ఇంకో సినిమా చేయలే, ఇంకో సినిమా. కానీ ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక్కటి చేసిందంటే ఆన్ ఏ గుడ్ డే కరెక్ట్ సినిమా అయితే ఈ హీరోకి ఎంత కెపాసిటీ ఉందన్నది ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఒక లాంగ్ రోప్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ మీకు ప్యారలల్ ఒక ఇవాళ ఒకటి వస్తుంది, ఇయర్ అయిన తర్వాత ఒకటి వస్తుంది, ఈ లోపల మధ్యలో ఇంకా 2-3 అండర్ ప్రొడక్షన్లో ఉంటాయి. వీళ్ళందరూ కమిట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ ఆ ప్రైసెస్కి అంత. ఒకటి తేడా కొట్టిందంటే హోప్ ఉంటుంది. అవును. రెండోది ఆల్రెడీ మీరు కమిట్ అయిపోయి ఉన్నారు, ఇది పని చేయట్లేదు, ఇందులో తేడా ఉంది అనుకునే టైంకి ఇంకోటి ఏదో హిట్ వస్తుంది, మళ్ళీ ఆ సైకిల్ అది కంటిన్యూ అవుతుంది. యూనో. అవును. ఇప్పుడు రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్లు చాలా పెద్దది ఇచ్చాడు. సేఫ్టీ నెట్ ఏంటి, 2000 కోట్లు చేయొచ్చు అనే ఒక నెట్ ఉంది. అప్పుడు మీరు 500 ఖర్చు పెట్టినా 600 ఖర్చు పెట్టినా కూడా ఇంకా సేఫ్ జోన్లో ఉన్నామని ఫీలింగ్ ఉంటుంది. అవును. ఆలోచనతో కొంతమంది సర్వేవారు, కొంతమంది మొత్తం తుడిచిపెట్టిపోయారు. అది కూడా జరిగింది. ఇట్స్ నాట్ దట్. సో ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉంది. ఓపెన్ హైమర్ ఇట్స్ ఏ సబ్జెక్ట్ అనే న్యూక్లియర్ హాలోకాస్ట్, న్యూక్లియర్ బాంబ్ ఎలా కనిపెట్టారు అనేది. 130 crores ఇండియాలో చేసింది ఆ సినిమా. ఏది ఫుల్ ఆఫ్ అంటే సైన్స్ లాంగ్వేజ్ సగం ఆ డైలాగులు ఎంతమందికి అర్థమవుతాయో అది ఒక పెద్ద మిస్టరీ. నాకు పోనీ పెద్ద పెద్ద స్టార్లా మనకు తెలిసిన వాళ్ళ అంటే అది కాదు, స్టార్స్ ఉన్నారు కానీ స్టార్స్ని క్యారెక్టర్స్ లాగా వాడాడు. ఎవరికి హై స్పీడ్ షాట్ ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, అదే వాళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ లాగా పన్నెండు చేసుకుని వెళ్ళిపోతున్నారు. బిగ్ నేమ్స్ వాళ్ళు, బిగ్ నేమ్స్, కానీ వాళ్ళ కోసం ఎవరు వెళ్ళా. అదే ఎగ్జాక్ట్. అంటే వాళ్ళు తెలిసిన మన స్టార్స్ కాదు కదా ఫ్యాన్స్ వెళ్ళడానికి. తెలిసినా కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సిరీస్ ఉన్నాయి. అవును. యూ డోంట్ గో దేర్ బికాస్ ఆఫ్ ఫలానా రాక్ ఉన్నాడు, డ్వైన్ జాన్, దానికి వెళ్ళట్లేదు మీరు. అది స్పెక్టకల్, అది ఆ వెహికల్స్, చేజెస్, యాక్షన్, ఇది అది. సో అప్పుడు ఏంటి, మీకు తెలిసిన యాక్టర్ ఉండొచ్చు కానీ వాడి కోసం సినిమాకి వెళ్ళటం మానేశారు హాలీవుడ్లో. అది నేను చెప్పేది. యూనో. సో ట్రూ. ఎస్. సో ఇవన్నీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది. ఆ ట్రైలర్ బట్టి దాన్ని బట్టి రాజ్ కుమార్ బట్టి ఆ రేంజ్లోనే ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరల్లెస్. అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు, అది నేను చెప్పేది. అది ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది. అవునవును. అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే. బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయి ఉండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ. బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్, ఇది ఒక స్టార్ హీరో. అలాంటిది షోయింగ్ దెమ్ లైక్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా. అసలు ఒక రుద్రమీణ నాకు గుర్తుంది, చిరంజీవి గారు నార్మల్గా ఒక మెగాస్టార్ అయ్యింది. డెఫినెట్గా ఐ ఫీల్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు. అఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీయలేదు అలాంటి పెద్ద యాక్టర్స్ తోటి. విశ్వనాథ్ గారు ఆఫ్ కోర్స్. నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సంగమం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంగమంకి ఏమి ఏదో ఉండదు. ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారు లాంటి ఒక 60-year-old అన్నోన్ పర్సన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవడు అసలు ఇమాజిన్ కూడా చేయడు. అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలే మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ట. ఇది కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్, అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా. ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్. ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది, నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 54 కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది.
5.5 కోట్లు ఎంత జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? Yes, చేస్తారు. That happens? Yeah, it happens. When the market is not doing Yeah. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత ఇస్తామండి సినిమా హిట్ అయితే అంత ఇస్తామని ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకుంటారు. కొంచెం అదే క్లాజులు వస్తాయి. బ్యాక్ ఎండ్ అలాంటి. The reason I asked that is because majority of this major expenses that we are talking about, ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, it was actually a feast. వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక సో అండ్ సో, ఒక సో అండ్ సో, ప్రభాస్ ఉంటే అసలు నేను చూడొచ్చా అని, దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యునరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 కోట్లకి 100-50 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే, అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి, దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా అని తెలియదు కదా మీకు. అవును. బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్. అంతే. అది దట్ ఈజ్ ఏ ఫెయిల్ సేఫ్. అప్పుడు నేను పెద్ద సినిమా చేసి అన్కంట్రోల్డ్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో, ఇప్పుడంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి, ఇప్పుడు ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 crores నష్టం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది, ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా. యా అంతే, రిస్క్ ఇస్ లెస్ అంటే తక్కువ. కరెక్ట్. బట్ కొడితే జాక్ పాట్ కొడితే ఇంకా తిరుగుండదు అది. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలు అందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై, బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే, వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు 127 hours ఈ లెక్క థ్రిల్లర్ అనుకోండి, ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజ్నీ లాంటి సినిమా తీసాడు కూడా, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే, తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే, దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే, గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 అమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే, నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను, దీని ఆడియన్స్ దీనికి ఉండదు. కరెక్ట్. యా. అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది, 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును. కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను ఆన్లైన్ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమీర్ ఖాన్ లెక్క. ఓహో, అంతే. యా. అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈజ్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90-80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్, ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు, హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండరు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇది అయిపోతుంది. అప్పుడు పీవీఆర్ జానేతు జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమీర్ ఖాన్ మేనలుడు, ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. చాలా ఆమీర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమీర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 ఇవ్వద్దు అసలు, రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమీర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా, ఈ లాజిక్ ఆమీర్ చేసినాడు, ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదాం, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది సో మేము ఎంత పెట్టి తీసాం, ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్, అసలు ఎవ్వరూ కనివిని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసాం గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు, ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న, ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ లాజికల్, ఐ వోంట్ సే, అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్, అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్తదనం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలో ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దెయ్యం సినిమా, అది దెయ్యం సినిమా 24 crore ఫిల్మ్, అది 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 చెప్పేది. సో ఇదొక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునేవాళ్ళు, దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం. కానీ అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. దట్ ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు నా పాయింట్, మీరు 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్గా ఆడ పెడతారా? దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి.